హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జరీనా రఫీక్ బ్లాగ్స్ అండి. ఎలాగున్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నామండి. హాయ్. మా ఆయన కూడా హాయ్ చెప్తున్నారండి. ఈరోజు లంచ్లో ఏమేమి తిన్నాము, ఏమేమి కర్రీస్ ఉన్నాయి అనేవి అంతా ఎక్స్ప్లెయిన్ మా ఆయన చేస్తున్నారు. కాకపోతే మా పాప ఏడుస్తూ డిస్టర్బ్ చేస్తూ ఉంది, అందుకనేసి వాయిస్ కట్ చేశానండి. ఈరోజు వచ్చేసి లంచ్ వైట్ రైస్, అలాగే గోంగూర చట్నీ, పప్పు, మరి పప్పుచారు, ఆనపకాయ కర్రీ అనుకుంటానండి, ఆనపకాయ కర్రీ, అలాగే పెరుగు. నేనైతే తినేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఆయన తింటున్నారండి. నేను బ్యాచ్ స్టార్ట్ కాకముందే తినేసాను. మా ఆయన అయితే బ్యాచ్ సప్లై రైస్ వేయడానికి వెళ్తారు కదా, అందుకనేసి పిల్లల తినకం అయిన తర్వాత తెచ్చుకొని ఇప్పుడు తింటున్నారండి. బ్యాచ్ అయిన తర్వాత పిల్లల కోసం అన్నట్టు ముందే మాకు రైస్ ఇచ్చారండి. అప్పుడే నేను కూడా పిల్లలకు కూడా పెట్టేసి మా బాబుకి పాపకి పెట్టి నేను కూడా అలాగే తినేసానండి. ఇంకా ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే మా పాప డిస్టర్బ్ చేసింది, అందుకనేసి వాళ్ళు వీడియోలో ఇదే ఫస్ట్ వీడియోలో మాట్లాడడం అండి మా ఆయన. కాకపోతే మా పాప డిస్టర్బెన్స్తో నేను వాళ్ళ వాయిస్ కట్ చేశాను. చూడండి ఎలా ఏడుస్తుందో, అల్లరి చేయడమే, ఇంకేం లేదు. మా పాప ఏడుస్తూ ఉంది. ఏమంటారు, ఆడేటప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగనేసి తను కూడా అంటూ ఉంటుంది. ఇక ఏడవకుండా సైలెంట్ అయిపోతుంది అన్నట్టు అలా చెప్పు, లైక్ చేయండి అని చెప్పు అని ఇంత రిక్వెస్ట్ చేశాను బుడ్డదాన్ని. అయితే సైలెంట్ కాకుండా ఏమీ మాట్లాడకుండా ఏడవడం ఒక్కటే చేసిందండి మా పాప. మేమేమో తనని సైలెంట్ చేయడంలో బిజీగా ఉన్నాము. మా బాబు ఏమో ఆడుతూ బాగా నిద్రపోయాడండి. చూడండి ఎలా పడుకొని ఉన్నాడో. ఇప్పుడు కొంచెం సైలెంట్ అయిపోయింది. చూడండి మా పాప. మా రూమ్ మొత్తం చూపిస్తున్నారండి మా ఆయన. చూపిస్తారని తెలీదు, లేకపోతే అంతా సదిరి పెట్టేదాన్ని. ఎక్కడిదక్కడే ఉన్నాయి, అలాగే ఫోన్ తిప్పేశారు అంతే. అంటే నైటు వర్షం బాగానే వచ్చిందండి. వర్షం వచ్చిన వల్ల బట్టలు ఆరకపోవడం వల్ల బట్టలు తెచ్చేసి రూమ్లో వేసుకున్నానండి. ఫ్యాన్ గాలికి ఆరిపోతాయి అన్నట్టు. వర్షాకాలం అయిపోయినా సరే ఫ్రెండ్స్, ఏమో మరి ఇంకా వర్షం వస్తూనే ఉన్నది. మా బుడ్డోడైతే బాగా పడుకొని ఉన్నాడండి. ఇంకా ఫ్రెండ్స్, వర్షం వల్ల బాబుని బయటికి వదిలిపెట్టేటట్టు లేదు ఫ్రెండ్స్. వర్షంలో నీళ్ళలో ఆడిన తర్వాత మళ్ళీ జలుబు వచ్చేస్తుంది కదా, అందుకనేసి బయట వదిలేటట్టు లేదు పిల్లలకి. అలాగనేసి రూమ్లో వాళ్ళకి ఆడడానికి ప్లేస్ లేదు కాబట్టి చాలా అల్లరి చేస్తున్నారండి ఇద్దరు కూడా. ప్లేస్ లేదు కాబట్టి బయట వదిలిపెడితే బాగానే ఆడుకుంటారు. కాకపోతే వర్షం వల్ల బయట వదిలిపెట్టేటట్టే లేదండి. ఓకే ఫ్రెండ్స్, లంచ్ చేయడానికి వెల్కమ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.